మనం వాడే మందుల విషయానికొస్తే క్వాలిటీ, అదే నాణ్యత అన్నింటికన్నా ముఖ్యం కదా. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి డౌట్ ఉండదు. కానీ ఇక్కడే ఓ ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. సరే, ఒకసారి ఆలోచిద్దాం. ఒక ఫార్మా కంపెనీ ఒక మందును తయారు చేసిందనుకోండి. వాళ్ళు ఒక బ్యాచ్ను టెస్ట్ చేశారు, అండ్ అది అన్ని క్వాలిటీ టెస్టుల్లోనూ పాస్ అయింది, పర్ఫెక్ట్గా ఉంది, గ్రేట్. కానీ అంతటితో సరిపోతుందా? అంటే ఒక బ్యాచ్ మంచిగా వస్తే చాలు, ఇక మన పని అయిపోయినట్టేనా? చూడండి, ప్రతి బ్యాచ్ను టెస్ట్ చేయడం చాలా చాలా ముఖ్యం, కాదనట్లేదు. కాని అదొక స్నాప్షాట్ లాంటిది. అంటే ఆ ఒక్క క్షణంలో క్వాలిటీ ఎలా ఉందో మాత్రమే చెప్తుంది. కాని మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంతా సరిగ్గానే నడుస్తోందా, రానురాను క్వాలిటీ ఏమైనా తగ్గుతోందా, ఈ పెద్ద చిత్రాన్ని అది మనకి చూపించదు. అసలైన ఛాలెంజ్ మొదలయ్యేదే ఇక్కడ. మరి ఈ పెద్ద ఛాలెంజ్కి ఫార్మా ఇండస్ట్రీ దగ్గరున్న సమాధానమేంటి? అదే ప్రాడక్ట్ క్వాలిటీ రివ్యూ, షార్ట్గా పీక్యూఆర్ అంటారు. అసలు ఈ పీక్యూఆర్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ పీక్యూఆర్ లేదా ఏపీఆర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక స్పెసిఫిక్ మందుకు సంబంధించి ఒక ఏడాదిలో తయారుచేసిన ప్రతి బ్యాచ్ను కూలంకషంగా రివ్యూ చేయడం. ఇదేదో పైపైన చెక్ చేయడం కాదు, చాలా డీటెయిల్డ్గా చేసే ఒక యాన్యువల్ అనాలిసిస్ అన్నమాట. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? పీక్యూఆర్ వెనుకున్న లక్ష్యం చాలా క్లియర్. రెండు కీలకమైన ప్రశ్నలకు సమాధానం వెతకడం. ఒకటి, మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మన కంట్రోల్లోనే ఉందా? 2, మనం తయారు చేస్తున్న ప్రోడక్ట్ క్వాలిటీ టైంతో పాటు నిలకడగా స్థిరంగా ఉంటోందా? బేసిక్గా ఈ రెండిటిని కన్ఫర్మ్ చేసుకోవడమే దీని గోల్. సరే, బావుంది. మరి ఈ రివ్యూలో అసలు ఏమేం చూస్తారు, ఎలాంటి డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తారో ఓసారి చూద్దాం. ఒక్కసారి చూడండి, ఈ రివ్యూలో ఎంత లోతుగా వెళ్తారో. ఆ ఏడాదిలో మొత్తం ఎన్ని బ్యాచ్లు తయారు చేశారు, వాటిలో ఎన్ని ఫెయిల్ అయ్యాయి లేదా రిజెక్ట్ అయ్యాయి, ప్రాసెస్లో ఏవైనా డీవియేషన్స్ అంటే అనుకున్న దారి నుంచి పక్కకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయా, టెస్ట్ రిజల్ట్స్ ఎప్పుడైనా స్పెసిఫికేషన్స్ దాటి అంటే ఓఓఎస్ వచ్చాయా, ఏవైనా చేంజ్ కంట్రోల్స్ జరిగాయా, ఇంకా కస్టమర్ కంప్లైంట్స్, రీకాల్స్, స్టెబిలిటీ డేటా, ఇలా ఒకటేమిటి ప్రతి చిన్న విషయాన్ని ఇందులో భాగంగా చూస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ డేటా అంతా పోగు చేయడం ఒక ఎత్తు అయితే, ఆ డేటాతో ఏం చేస్తారు అన్నదే అసలైన విషయం. కేవలం డేటా కలెక్షన్తో పీక్యూఆర్ పనైపోదు. దాని అసలైన బలమంతా ట్రెండ్ అనాలిసిస్లో ఉంది. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. చూడండి, ఒక సింపుల్ సమ్మరీ రిపోర్ట్కి ఒక ట్రెండ్ అనాలిసిస్కి చాలా చాలా తేడా ఉంది. సమ్మరీ రిపోర్ట్ ఏం చేస్తుందంటే, ఓకే, ఈ ఏడాది ఇన్ని బ్యాచ్లు ఫెయిల్ అయ్యాయి అని ఒక లిస్ట్ ఇస్తుంది అంతే. కానీ ట్రెండ్ అనాలిసిస్ అలా కాదు. అది ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, ఈ ఫెయిల్యూర్స్ ఏమైనా పెరుగుతున్నాయా, ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఏం జరగొచ్చు లాంటి ప్రశ్నలు వేస్తుంది. సో ఇది కేవలం డేటాను చూపించడం కాదు, డేటాలోని నమూనాలని, ప్యాటర్న్స్ని బయటికి తీస్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, అప్పుడు మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక ప్రాసెస్లో ప్రతి నెల వచ్చే డీవియేషన్స్ని గమనిస్తున్నామనుకోండి. జనవరిలో 5 వచ్చాయి, ఫిబ్రవరిలో 7, మార్చిలో 10. ఇప్పుడు ప్రతి నెల విడివిడిగా చూస్తే ఈ నంబర్స్ పెద్దగా అనిపించకపోవచ్చు. అరే పర్లేదులే, చిన్న నంబరే గదా అని లైట్ తీసుకునే ప్రమాదం ఉంది. కానీ ఈ పెరుగుదలలోని ట్రెండును గమనిస్తే అది మనకు ఒక పెద్ద వార్నింగ్ ఇస్తోంది. జాగ్రత్త, ప్రాసెస్లో ఏదో అంతర్లీన సమస్య నెమ్మదిగా పెద్దదవుతోంది అని హెచ్చరిస్తోంది. చూడండి, ఇదే ట్రెండ్ అనాలిసిస్ పవర్ అంటే. ఇదిగో ఈ చార్ట్ చూస్తే మనకు ఆ విషయం ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. జనవరి నుంచి మార్చ్ వరకు ఆ బార్స్ నెమ్మదిగా ఎలా పైకి వెళ్తున్నాయో చూడండి. ఇలా విజువల్గా చూసినప్పుడు కేవలం నంబర్స్ చూడటం కన్నా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది కదా. సమస్య ఎక్కడుందో ఇట్టే తెలిసిపోతుంది. ఈ ట్రెండ్ అనాలిసిస్ అనేది మనం బాగుండడం కోసం మాత్రమే కాదు, ఇది రెగ్యులేటరీ ఆడిట్స్లో కూడా చాలా చాలా కీలకం. ఆడిటర్లొచ్చినప్పుడు వాళ్లు వెతికేదే ఈ ట్రెండ్స్నే. చాలా కంపెనీలు ఫెయిల్ అయ్యేది కూడా ఇక్కడే. ఎందుకంటే వాళ్ళు డేటా సేకరిస్తారు, కాని దాని నుండి ఎలాంటి ముగింపు తీయరు. రిపోర్ట్లో ఒక క్లియర్ కంక్లూజన్ ఉండదు. ఒకవేళ ట్రెండ్స్ ద్వారా ఏదైనా సమస్యను గుర్తించినా దానిమీద సరైన ఫాలో అప్ యాక్షన్ తీసుకోరు. ఇవన్నీ ఆడిట్లో పెద్ద ఫెయిల్యూర్స్గా పరిగణిస్తారు. సో ఇప్పటిదాకా మనం చూసింది బట్టి పీక్యూఆర్ అనేది కేవలం ఏటా రాసే ఒక రిపోర్ట్ కాదని అర్థమవుతుంది కదా. ఇది అంతకు మించి అదొక ఫిలాసఫీ, క్వాలిటీని చూసే మన దృక్పథంలోనే ఒక పెద్ద మార్పు. ఈ మొత్తం ప్రాసెస్ని ఒక్క మాటలో చెప్పాలంటే, మా ప్రొడక్ట్లో క్వాలిటీ ఉంది అని మనం అనుకోవడం కాదు, మా క్వాలిటీ నిలకడగా కొనసాగుతోంది అని డేటాతో సహా మనం నిరూపించుకోవడం.
చూడండి, ఇక్కడ మనం ఊహ నుండి నిర్ధారణకు మారుతున్నాం, అజంప్షన్ నుండి కన్ఫర్మేషన్కి షిఫ్ట్ అవుతున్నాం. అదే అసలైన మార్పు. దీనివల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే ఇది క్వాలిటీ మేనేజ్మెంట్ను రియాక్టివ్ నుండి ప్రోయాక్టివ్గా మారుస్తుంది. అంటే ఏదో సమస్య వచ్చి అంతా జరిగాక స్పందించడం కాదు, సమస్య రాకముందే దాని సంకేతాలను పసిగట్టి అది పెద్దది కాకుండా ఆపడం. సో ఇది కేవలం కరెక్షన్ గురించి కాదు, ఇది ప్రివెన్షన్ గురించి, నివారణే ప్రధానమన్నమాట. మొత్తానికి ఈ కాన్సెప్ట్ చాలా పవర్ఫుల్ కదా. అయితే వెళ్లే ముందు ఒక్క ప్రశ్న: ఈ నిరంతర సమీక్ష అనే ప్రిన్సిపల్ కేవలం ఫార్మా ఇండస్ట్రీకి మాత్రమేనా? కానే కాదు. నిరంతరం మెరుగవ్వాలి అనుకుంటే మన పనిలో, మన ప్రాజెక్టులో, మన జీవితంలో కూడా ఇలా నిరంతరం మనం రివ్యూ చేసుకోవాల్సిన విషయాలు ఇంకేమున్నాయి? ఒక్కసారి ఆలోచించండి.